ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. ఈ శుక్రవారం ఉపవాస కూడికకు కూడొచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏం మాట్లాడుతున్నారు ఇచ్చినారో అట్టి మాటలు మనం ధ్యానించుకుంటుండగా ఆ మాటలు మన వినికిలో స్థిరపరచబడులాగా ప్రభువే మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. యిర్మీయా పుస్తకం 6వ అధ్యాయం 17వ వచనం ధ్యానించుకుందాం. మిమ్మును కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. ఆలకించుడి. వారు చేయు బోరధ్వని వినబడుచు. దేవునికి మహిమ కలుగును గాక. మిమ్మును కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి. దేనికంట? కాపు కాయట. కాపు కాయడానికి కావలి వారిని దేవుడే ఉంచి ఉన్నారు. మిమ్మల్ని కాపు కాయడానికి దేవుడే కావలి వారిని ఉంచి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. వారు ఏం చేస్తారంట? బోరధ్వని వినబడుచున్నది. బోరధ్వని చేస్తారు వారు. మీరు ఆలకించాలి. వారు చేసే బోరధ్వని మీరు ఆలకించాలి. కావలి వారిని దేవుడు నియమించి ఉన్నాడు. ఆ కావలి వారు చేసే బోరధ్వని మీరేం చేయాలి? ఆలకించాలి. ఆ బోరధ్వని ఏంటి? ఆ శబ్దం ఏంటి? ఇశ్రాయేలీయులకు దేవుడు చెప్పాడు, ఇదిగో మీరు బోరలో చేయాలి. పొట్టేళ్ళ యొక్క కొమ్ములతో బోర చేసి ఆ బోర మీరు ఊదాలి. ఎప్పుడెప్పుడు ఊదాలి, ఎలా ఊదాలో చెప్పాడు దేవుడు. ఆ బోర ఎప్పుడెప్పుడు ఊదాలి, ఎలా ఊదాలో చెప్పాడు. ఒక నిమిషం. పెట్టాలంటాం. దేవునికి మహిమ కలుగును గాక. బోరధ్వని చేయాలి. ఆ కావలి వారు చేసే బోరధ్వని అది ఏ ధ్వని అనేది మనం గుర్తెరగాలి. ఆ ధ్వని సమాజంగా కూడుకోవడం కోసం చేస్తున్న ధ్వనియా, లేదా యుద్ధానికి సంసిద్ధులమని చేసే ధ్వనియా, లేదా శత్రువు వస్తున్నాడు మీరు సిద్ధంగా ఉండండి అని చేసే ధ్వనియా, లేదా ఇదిగో పెండ్లి కుమారుడు త్వరగా రాబోతున్నాడు అని చేసే ధ్వనియా, పెండ్లి కుమారుడు వస్తున్నాడు అని చేసే ధ్వనియా? ఆ ధ్వని నువ్వు వినగలగాలి. ఆ ధ్వని స్పష్టంగా వినాలి.
ఏ ధ్వని అనేది స్పష్టంగా వినాలి. ఆ బూర ధ్వని, ఆ బూర శబ్దం అది ఏది అనేది నీవు గ్రహించగలగాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి పిల్లారా, కాపు కాయుటకు కావలి వారిని ఉంచి ఉన్నానన్నాడు. అసలు కాపరి ఎలా ఉండాలి? కాపు కాసేవాడు ఎలా ఉంటాడు? ధ్యానించుకుందాం. కీర్తన గ్రంథం 80వ అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని మాటలు ధ్యానించుకుందాం. ఇశ్రాయేలు నాకు కాపరి సెవియొగ్గుము. చూడండి, ఇశ్రాయేలు యొక్క కాపరి ఎవరండి? ఇశ్రాయేలు యొక్క కాపరి సెవియొగ్గు. అంటే ఇశ్రాయేలును కాచేవారు, ఇశ్రాయేలుకు కావలి వాడైన ఆ దేవునితో చెప్తున్నారు, ఇదిగో ఇశ్రాయేలు కాపరి సెవియొగ్గుము. మందవలే యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడైన వాడా, నీవు ప్రకాశింపుము. ఎఫ్రాయిము, బెన్యామీను, మనుష్య అనువారి ఎదుట నీ పరాక్రమమును మేలుకొలిపి మమ్మను రక్షింపరము. అయ్యా, ఇదిగో నీ ప్రజల ఎదుట మమ్మల్ని మేలుకొలిపి మమ్మల్ని రక్షించడానికి రాయ్యా. మాకు కావలివాడా, నువ్వు మమ్మల్ని కాపు కాపుస్తున్నవాడా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద వచ్చిన దేవా, శరలో నుంచి మమ్మల్ని రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖ కాంతి మా మీద ప్రకాశింపచేయు. అయ్యా దేవా, శరలోంచి మిమ్మను రక్షించు. ఎక్కడి నుంచి రక్షించాలండి? శరలోంచి మమ్మల్ని రక్షించు, నీ ముఖ కాంతి మా మీద ప్రకాశింపచేయి, మేము రక్షణ నొందినట్లు నీ ముఖ కాంతి మా మీద ప్రకాశింపచేయి. అంతేకాదు, నీ పరాక్రమములను మేలుకొలిపి మమ్మలను రక్షించయ్యా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి పిల్లారా, అయ్యా శరలోంచి మమ్మల్ని రక్షించు, మా ఎదుట మమ్మల్ని రక్షించయ్యా, ఈ ప్రజల మధ్యలోంచి మమ్మల్ని రక్షించు, మాకు మీ ముఖకాంతి ప్రకాశింపచేయి. మనము రక్షణ పొందడానికి ఏం కావాలి? ఆయన యొక్క ముఖకాంతి కావాలి. ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశింపచేయమని బ్రతిమాలుకోవాలి. శరలోంచి మమ్మల్ని రక్షించుమయ్యా. అయ్యా, నీ రక్షణ మాకు దయచేయి ప్రభువా. నీ ముఖ కాంతి మా మీద ప్రకాశింపచేయి. శరలోకి ఎందుకు వెళ్తాం? అసలు శర అంటే ఏంటి? శర అంటే ఏంటి? ఒకనికి మనం బానిసగా ఉండడమే శర. మనము ఏది చేయకుండా జైల్లో పెడతారండి? మన చట్ట ప్రకారం చూద్దాం. మనం ఏం చేయకుండా జైల్లో పెడతారా? ఏదో ఒక నింద, ఏదో ఒక ఆరోపణ మన మీద ఉంటుంది. దొంగతనము, దోపిడియో, ఇంకోటో ఏవో రకరకాల. అలాగే మనము శరలోకి వెళ్ళామంటే ఈ లోకపు శర కాదు, ఈ లోకపు జైలు కాదు. అపవాది మనలను చిక్కుపరుచుకొని వాడు మనల్ని బానిసలుగాను దాసులుగాను మన మీద పెత్తనం చేయడానికి, అధికారం చేయడానికి వాడు మనల్ని బానిసలుగా పట్టుకొని పోతాడు.
వాడు మనలను బానిసలుగా పట్టుకొని పోతాడు. దేవునికి మహిమ కలుగునుగా. బండిలో 10 రూపాయలు ఉంటాయి, తీసుకెళ్ళి కొట్టుకోలేదు, నాకు కారంగా ఉండే కొట్టు. అక్కడ తీసుకుని వెళ్ళి ఒక్కలండి ఇద్దరు అన్నీ కారంగా ఉండేవి అని పెట్టరు. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి ప్రియులారా, శరలోనికి ఎందుకు వెళ్తాం మనము వాడికి అవకాశం ఇచ్చినాం, వాడు మనం బానిసలుగా చేసుకుంటున్నాడు కాబట్టి మనం శరలోకి వెళ్తాం. ఆ శరలోంచి విడిపించబడాలి అంటే మన ప్రభు తప్ప మనం ఎవరు విడిపించలేరు. ఎందుకంటే మన కోసమే ప్రాణం పెట్టి ఆ ప్రేమ కలిగిన ఆయన మాత్రమే మన కోసం ప్రాణం పెట్టే ఆ మన ప్రభు మాత్రం విడిపించగలడు. మన ప్రభు మాత్రమే మనం విడిపించగలడు. ఆయన రక్షణలోకి మనం రావాలి. ఆయన రక్షణలోకి రావాలి. ప్రభా మమ్మల్ని రక్షించు, ఈ శరం నుంచి విడిపించు, ఈ భయంకర ఉగ్రత నుంచి విడిపించు. ఎందుకంటే మనము పాపులు అయినప్పుడు, మనం దోషులు అయినప్పుడు, మనము అపవాది యొక్క శరలో బంధించబడినప్పుడు ఆయనకు దూరం అయిపోతాం కాబట్టి, ఆయన ఉగ్రత మన మీదకి వస్తుంది కాబట్టి మనము ఆయనకు దూరం అయిపోయి అపవాదికి దాసులు అయిపోయి అపవాది బానిసలు అయిపోతాం. వాడి కారు నుంచి, భయంకరమైన ఆ కారు నుంచి మన దేవుడు మనం విడిపించగలగాలి. విడిపించి అయ్యా నన్ను రక్షించు, నా రక్షకుడు నీవే అని మనం వేడుకోవాలి. అంతేకాదు ఆయన యొక్క ముఖకాంతి మన మీద ప్రకాశింప చేయాలి. ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశించాలి అంటే, ఆ ముఖకాంతి మనం కోరుకున్నామంటే, ఆ ముఖకాంతి మనం చూస్తున్నాము అంటే, నీ ముఖ కాంతిలో కనబడుచున్నవి నా రహస్య పాపములు. దేవుని యొక్క ముఖ కాంతిలో మన రహస్య పాపములు కనబడుతూ ఉంటాయి. అది మనం కోరుకోవాలి. అయ్యా నీ ముఖ కాంతి నా మీద ప్రకాశింపచేయి. మనసే దేవునికి మహిమ కలుగునుగా. నీ ముఖ కాంతిలో నా రహస్య పాపములు కనబడుచున్నాయి. అవి ఒప్పుకోవాలి. అవి మనము దేవుని సన్నిధిలో కుమ్మరించుకొని మనం ఆయన ఒప్పుకోవాలి. ఆ పాపములు ఒప్పుకోవడం కోసమే ఆయన యొక్క ముఖ కాంతిని నాకు ప్రకాశింపచేయని అడిగేది. దేవునికి మహిమ కలుగునుగా. నేను దేవుని దర్శనం చూశాను, దేవుని ప్రత్యక్ష చూశాను, దేవుడిని చూశాను. ముందుగా నీవు దేవుని చూసేటప్పుడు నీకు కనపడేది ఏంటో తెలుసా? ఆయన ముఖములో, ఆయన ముఖ కాంతిలో నీ రహస్య పాపాలు నీకు ముందుగా కనపడుతుంటాయి. దాన్ని ఒప్పుకోవాలి, దాన్ని కడుక్కోవాలి, దాన్ని పరిశుద్ధపరచుకోవాలి. ప్రభువా, ప్రతి ఒక్కరు అడగాల్సిన మాట ఏంటో తెలుసా? అయ్యా నీ దర్శనం నాకు దయచేయి అంటే, నా పాపాలు నేను కడుక్కోవడానికి, అసలు నేను ఏ దోషాలు ఏ పాపాలు నాకు బయలుపరిచయ్యా, నేను వాటిని కడుక్కుంటాను. దేవునికి మహిమ కలుగునుగా. కింద వచ్చిన సైన్యములకు అధిపతి అయిన దేవా, నీ ప్రజల మనవిని ఆలకింపక నువ్వు ఎన్నాళ్ళు నీ కోపము పొగరాజిచ్చెదవు. అయ్యా కన్నీళ్ళే మాకు ఆహారంగా ఉంటున్నాయి. విస్తారమైన కన్నీళ్ళు మాకు పానముగా దయచేస్తావయ్యా. ఎన్నాళ్ళు నైనా మమ్మల్ని దర్శించకుండా ఉంటావు, ఎన్నాళ్ళు ముఖము మాకు మరుగు చేసుకుంటావు, ఎన్నాళ్ళు మాకు పొగ రాజబెడతావయ్యా. ఈ పాపములో, ఈ లోకంలో మేము కూరుకుపోయి ఉన్నామయ్యా.
అయ్యా ఇదిగో మాకు ఏది తెలియట్లేదు ప్రభువా, ఎటు తోసట్లేదు ప్రభువా, అయ్యా నీ ముఖ కాంతి మా మీద ప్రకాశింపచేయ్యా, మమ్మల్ని రక్షించయ్యా. దేవునికి మహిమ కలుగును. ఏవు మహాభక్తుడు అన్నాడు, ప్రభువా నా దోషాలు ఎన్ని, నా పాపాలు ఎన్ని, నా దోషాలు ఎన్ని, నా పాపాలు ఎన్ని, నాకు బయలుపరచు. వాటిని నేను కడుక్కోవాలి, వాటిని సరి చేయబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. నా దోషములెన్ని, నా పాపములెన్ని. అయితేరా దేవునికి మహిమ కలుగును గాక. అయ్యా నా దోషములెన్ని, నా పాపములెన్ని. నాకు బయలుపరచు. అయ్యా నా దోషములు, నా పాపం నాకు బయలుపరచు. మీ ప్రత్యక్ష నాకు దయచేయి. ఎందుకంటే ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపంలో బయలుపరచబడుతుంటాయి. ఆయన ఒక ముఖకాంతిలో మన రహస్య పాపములు బయలుపరచబడుతుంటాయి. కాబట్టి మనం అడగాల్సింది ఏంటంటే, అయ్యా ఒకవేళ నీకు తెలుసో తెలియకో నువ్వు పాపం చేసేవేమో, లేదా నువ్వు ఎక్కడైనా తప్పిపోయేవేమో, అవి మనం దేవుడికి ఆయాసకరంగా మారినయేమో, అందుకే దేవుని ప్రత్యక్ష మనకు దొరకట్లేదేమో, దేవుని ప్రత్యక్ష మనకు దొరకట్లేదేమో. అందుకే యోబు మహాభక్తుడు అన్నాడు, అయ్యా నీ ఇదిగో నా దోషములని, నా పాపములని నాకు బయలుపరచు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ దోషములు, పాపములు ఎందుకు అడిగాడు? దోషములు, పాపములను నాకు బయలుపరచు అని. తను కడుక్కోవడానికి, శుద్ధీకరించబడడానికి. అదే దావీదు మహారాజు అన్నాడు, అయ్యా నా అంత్య దినములు ఎట్లుండో నాకు బయలుపరచు. నా ఆఖరి దినాలు, అంత్య దినాలు అంటే ఆఖరి దినాలు ఎలా ఉంటాయో నాకు తెలియచేయి. ఎందుకంటే ఇప్పుడే నాకు అవకాశం ఉంటది. నేను ఒకవేళ ఎక్కడైనా తప్పిపోయే దినాలు కనపడుతున్నాయా, నేను ఎక్కడైనా దూరం అయిపోయే దినాలు కనపడుతున్నాయా, అయ్యా నీకు ఎక్కడైనా దూరం అయిపోయే దినాలు, అయ్యా నీకు కోపాన్ని పుట్టించే దినాలు ఎక్కడైనా ఆ వాటిలో ఉన్నాయేమో. ఎందుకంటే ఇప్పుడే నేను సరి చేయబడతాను. ఈ అవకాశం నేను తీసుకొని, ప్రభువా ఇప్పుడే నేను శుద్ధీకరించబడతాను, ఈ సోపుతో నేను కడగాలి. అయ్యా నన్ను నేను ఒప్పుకోలు చేసుకోవాలి, నన్ను నేను మీ సన్నిధిలో కడుక్కోవాలి. అయ్యా నా అంత్య దినములు ఎలా ఉంటాయో నాకు చూపించు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీ ముఖ కాంతి నా రహస్య పాపంలో కనబడుచున్నాయి. అమ్మ ఎక్కడి వరకు వచ్చారు? 8వ వచ్చాయమ్మా, 9? 8. మిగిలిన వచ్చాం చదువుకుంటాను. 9కి రండి, 8కి రండి. చూడండి, నీవు ఐగుప్తులో ఉండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి, అన్య జనులను వెలగొట్టి దాన్ని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడే ఐగుప్తులో నుంచి ఒక ద్రాక్షావల్లిని తీసుకుని వచ్చి దాన్ని నాటాడు. అది నాటంగానే శ్రేష్టమైన భూభాగం, అంటే మంచి సమర్థమైన భూమి, ఆ భూభాగంలో నాటాడు. అంటే బలము గల ఆ భూమిలో నాటాడు. అది ఏమైంది? వేరు లోతుగా పారింది. వేరు లోతుగా వెళ్తుంది అంటే అర్థం ఏంటి? చెట్టు స్ట్రాంగ్ గా ఉంటుందని అర్థం, బలంగా ఉంటుందని అర్థం, చెట్టు వ్యాపిస్తుందని అర్థం. వేరు లోతుగా పారింది. దాని నీడ కొండలను కప్పినంతగా పాకింది. దాని తీగలు
దేవుని యొక్క దేవదారు వృక్షములను ఆవరించి ఉన్నాయి. దాని తీగలు సముద్రము వరకు వ్యాపించెను, యూఫ్రటీసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఒక ద్రాక్షవల్లిని తీసుకొచ్చి నాటితే అది ఎలా విస్తరించి వ్యాపించిందండి? దేవునికి మహిమ కలుగును గాక. కొండల వరకు దాని నీడ వ్యాపించింది. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దాని ఆ వృక్షం ఆ ద్రాక్షవల్లి యొక్క నీడ కొండలను కప్పిందంట. అంటే అంతగా ఎగబాకింది. కొండల పైన పర్వతముల మీద ఉండే దేవదారు వృక్షాల మీదకి అది ఆవరించి ఉంది. దాని తీగలు దేవదారు వృక్షం మీదకి ఆవరించి ఉన్నాయి. దాని తీగలు సముద్రం వరకు వ్యాపించి ఉన్నాయి. యూఫ్రటీసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించి ఉన్నాయి. అంతగా విస్తరించింది, అంతగా వ్యాపించింది. ద్రాక్షవల్లి నాటితే అది శ్రేష్టమైన భూమిలో ఉంది, సారవంతమైన భూమిలో ఉంది. దాని వేరు భూమిలోనికి పాకింది. దేవునికి మహిమ కలుగును. వేరు బాకి ఎగదన్ని విస్తరించి వ్యాపించి ద్రాక్షవల్లి. చూడండి, త్రోవను వెళ్ళే వారంతా కూడా దాన్ని చూసి అసూయపడుతున్నారు, ఈర్ష్యపడుతున్నారు, అసూయపడుతున్నారు. ఏంటి ఇది ఇంతగా వ్యాపించింది, ఏంటి ఇంతగా వృద్ధి చెందింది, ఏంటి ఇంతగా విస్తరించింది ఏంటి అని దాన్ని తీగలని ఏం చేస్తున్నారు? తెంచి వేస్తున్నారు. ఒక్క నిమిషం అండి, చూడండి పిల్లరా, ఆ తీగలను తెంచి వేస్తున్నారు. ఎందుకంటే తీగలను తెంచి వేస్తున్నారు. దారిని పోయేవారు తెంచి వేస్తున్నారు. అంటే వారు దారిని పోయేవారు అందరూ తల ఒక మాట, ఏదో ఒక మాట వేస్తూనే ఉంటారు నీ మీద. నీ జీవితం కానీ నీ కుటుంబ జీవితం కానీ పచ్చగా ఉంది, వర్ధిల్లుతుంది, విస్తరిస్తుంది, ఇదిగో భరిస్తుంది అంటే చూసి ఓర్చుకోలేని వారు చాలా మంది బయలుదేరుతారు. చూసి ఓర్చుకోలేని దారిని పోయేవాడు నిన్ను చూసి ఏదో ఒక మాట అంటూ ఉంటాడు. అంటే ఒక తీగ తెంచుతూ ఉంటాడు, ఏదో ఒక రాయి విసురుతూనే ఉంటాడు, ఏదో ఒక మాట వేస్తూనే ఉంటాడు. ఎందుకంటే నీవు విస్తరించకుండా ఉండాలని, నీవు వ్యాపించకుండా ఉండాలని ఆ తీగల్ని గిల్లి పడేస్తూనే ఉంటాడు. దేవునికి మహిమ కలుగును. నీవు భక్తిలో ఎదుగుతున్నావా? దేవుని సన్నిధిలో బలపడుతున్నావా? దేవునితో అంతకంతకు అంటూ కట్టబడుతున్నావా? నిన్ను చూసిన వాళ్ళు ఏదో ఒకటి నీ మీద నిందేస్తూనే ఉంటారు, ఏదో ఒక విధంగా నిన్ను బాధ పెట్టాలని చూస్తూనే ఉంటారు. దేవునికి మహిమ కలుగును కాదు. చూడండి పిల్లరా, దాని చుట్టూ ఉన్న కంచిని వేళ పాడు చేసేవయ్యా అని అడుగుతున్నాడు. అడవి పంది వచ్చి దాన్ని పెగలిస్తుంది, పొలములోని పశువులు దాన్ని తినివేస్తున్నాయి. ఇక్కడ చూడండి పిల్లరా, అయ్యా నువ్వు దాని చుట్టూ కంచి ఎందుకు తీసేసావయ్యా? దారిని పోయేవాడేమో దాని తీగలు తెంచి వేస్తున్నాడు. అక్కడ పశువులు వచ్చేమో తిని వేస్తున్నాయి. అడవి పందిలు వచ్చి దాన్ని కొలగిస్తున్నాయి పెళ్ళగించేయడానికి. పంది పెళ్ళగిస్తే ఎట్లా ఉంటది చూసారా? పంది ముట్టితో పెళ్ళగిస్తుంది, మొదల దగ్గర పెళ్ళగిస్తుంది, ఎక్కడో చివరి దగ్గర పెళ్ళగించదు. మనుషులు చివరి నుంచి వేస్తున్నారు చిగుర్లు, పశువులు మేస్తున్నాయి, చివర్లు మేస్తున్నాయి. కానీ ఈ పంది వచ్చిందే మామూలు పంది, అడవి పంది. ఇదేం చేస్తుంది? పెళ్ళగిస్తుంది. ఇది పెళ్ళగిస్తుంది అంటే మొదల దగ్గరే పెళ్ళగిస్తుంటది. ఇది మొదల దగ్గరే పెళ్ళగిస్తుంది. ఆసాబు అడుగుతున్నాడు, అయ్యా నీ కంచి ఎందుకు తీసావయ్యా? నీ కంచి ఎందుకు తీసావు? దేని చుట్టూ? ఆ ద్రాక్షవల్లి చుట్టూ. ఆ ద్రాక్షవల్లి చుట్టూ నువ్వు కంచి ఎందుకు తీసావు అని అడుగుతున్నాడు. నిజమే పిల్లారా, యోబు మహాభక్తుడిని చూస్తే
ఏబు చుట్టూ కూడా దేవుడు ఏబు కుటుంబం చుట్టూ, ఏబు కలిగిన సమస్తం చుట్టూ కూడా ఆయన కంచి వేశాడు. ఆ కంచి దాటి ఎన్నడూ కూడా అపవాది స్వరబడలేకపోయాడు. పలుమార్లు ప్రయత్నించి చూసి స్వరబడలేకపోయాడు. ఎందుకంటే ఏబు కలిగిన సమస్తము చుట్టూ కూడా దేవుని కంచి ఉన్నది కాబట్టి. దేవుడి కంచి సమస్తం చుట్టూ దేవుడి కంచి ఉన్నది కాబట్టి ఏబుని ఏమీ చేయలేకపోయాడు. కానీ ఇక్కడ చూస్తే ఆ ద్రాక్ష వల్లిని పెళ్ళగిస్తుంది పంది పెళ్ళగిస్తుంది. అడవి పంది పెళ్ళగిస్తుంటే ఆశపడుతాడు, అయ్యా నువ్వు ఎందుకు ఆ ద్రాక్ష వల్లి చుట్టూ కంచి ఎందుకు తీసివేసేవయ్యా అడుగుతున్నాడు కీర్తనకారుడైన ఆశ. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంతేకాదండి, ఇంకా ఈ ద్రాక్షవల్లిని దృష్టి ఉంచు. అయ్యా ఒకసారి చూడు, అయ్యా ఇదిగో ఈ ద్రాక్షవల్లి నీ కుడి చేత్తో నాటిన మొక్క ఇది. దీన్ని నువ్వు కాపలా కాయ్యా. అయ్యా నీ కొరకే నీవే ఏర్పరచుకున్న ఈ కొమ్మను నువ్వు కాయ్యా. ఎందుకంటే ఆయన కావలివాడు కదా, ఆయన కాపు కాసేవాడు కదా. మన దేవుడు ఎవరండి? మనల్ని కాపు కాసేవాడు, మనల్ని కాయవాడు మన దేవుడు. అయ్యా నీ చేతులతో నువ్వు నాటిన ద్రాక్షవల్లి ఇది, నీవు కావలి కాస్తున్నా ఈ ద్రాక్షవల్లి అయ్యా, నీవే దీనిని ఒక్కసారి దృష్టి ఉంచి చూడయ్యా. ఒకసారి దృష్టి ఉంచి చూడయ్యా, దీని పరిస్థితి ఎలా ఉందో చూడయ్యా. ఒక పక్కన చూస్తే మనుషులు చిల్లి వేస్తున్నారు, ఒక పక్కన చూస్తే పశువులు మేసి వేస్తున్నాయి, ఒక పక్కన చూస్తే అడవి పంది కొలగించి వేస్తుంది, ఒక పక్కన చూస్తే దాని తీగలు నరకబడి ఉన్నాయి. అయ్యా దీని స్థితి చూడయ్యా, దీని పరిస్థితి చూడయ్యా. నీ కుడి చేతిని మనుషునికి తోడుగాను, నీ కొరకై నీవు ఏర్పరచున నరునికి తోడుగాను నీ బాహుబలముండునుగాక. హల్లెలూయా. ఎలా ఉండాలండి? బాహుబలం ఉండాలి. నీ బాహుబలమే కదయ్యా, నీ కుడి చేత్తోనే కదయ్యా నాటింది. అయ్యా నీవే ఆధారముగా ఉన్నావు కదయ్యా, నీవే కావలి వాడిగా ఉన్నావు కదయ్యా, నీవే కాపు కలుస్తున్నావు కదయ్యా. ఈ ద్రాక్ష వలన ఒకసారి దృష్టి ఉంచయ్యా. అయ్యా నా స్థితి చూడు, నా పరిస్థితి చూడు అయ్యా, నా ధ్యాన స్థితి చూడు అయ్యా. ఒక్కసారి నన్ను దర్శించు, ఒక్కసారి అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో. నీ చేత్తోనే నన్ను నాటేవయ్యా, నీ చేత్తోనే నన్ను పెంచేవయ్యా, నీ చెయ్యే నాకు బలంగా ఇచ్చేవయ్యా, నీ చేత్తో నన్ను నడిపించేవయ్యా, నాకు ఈ చేత్తోనే నాకు నడక నేర్పవయ్యా. ఈ రోజున నన్ను విడిచిపెట్టేసేవయ్యా అయ్యా, ఈ రోజున నన్ను విడిచిపెట్టేసేవయ్యా. నన్ను ఒక్కసారి జ్ఞాపకము చేసుకో ప్రభువా. అయ్యా నా స్థితిని చూడయ్యా, నా పరిస్థితిని చూడయ్యా. అయ్యా నాకు విముఖుడిగా ఉండొద్దయ్యా, నాకు పొగరాజు పెట్టొద్దయ్యా. అయ్యా నన్నొక్కసారి జ్ఞాపకము చేసుకో ప్రభువా. నీ చేత్తోనే నన్ను నాటిన వాడవయ్యా, నీ బాహుబలమే నాకు బలంగా ఇచ్చిన వాడవయ్యా. నయ్యా ఇదిగో నైనా నన్ను జ్ఞాపకము చేసుకో. నా చుట్టూ శత్రువులు చేరి ఉన్నారయ్యా, నా చుట్టూ దుష్టుడు పన్నాగం పని ఉన్నాడయ్యా, వాడి ఉచ్చులో నేను చిక్కబడి ఉన్నానయ్యా, నేను బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నానయ్యా. నా రక్షకుడు నీవే, నీవు తప్ప నాకు వేరే ఆధారము లేదయ్యా, నీవు తప్ప నాకు వేరే ఆధారము లేదయ్యా. అయ్యా ఒక్కసారి దృష్టి ఉంచు, ఒక్కసారి నీ దృష్టి ఉంచు అని అడుగుచున్నాడు. కింద వచ్చిన అయ్యా నీ కొరకై
నువ్వు ఏర్పరచుకున్న నరునికి తోడుగా నీ బాహుబలం ఉండునుగాక. అప్పుడు మేము అయ్యా అప్పుడు మేము మీ వద్ద నుంచి తొలగిపోము అయ్యా. నీవు మమ్మల్ని బ్రతికించుము. అప్పుడు నీ నామము బట్టి మేము మొరపెట్టుదుము. యెహోవా సైన్యములకు అధిపతి అయిన దేవా, చెరలో నుండి మమ్మల్ని రప్పించుము. మేము రక్షణ నొందినట్లు నీ ముఖ కాంతిని ప్రకాశింపచేయి. దేవా నీ ముఖ కాంతిని ప్రకాశింపచేయి. అయ్యా నేను కోల్పోయిన ఆ స్థితి, అయ్యా ఆ స్థానాన్ని మరిపడిన పొందుకోవడానికి అయ్యా ఇదిగో నాకు తెలియట్లేదయ్యా. ఒకేసారి శత్రువులు గుమ్ముగూడారు, ఒకేసారి అపవాది దాడి చేస్తున్నాడు, ఇవన్నీ జరుగుతున్నాయి. అయ్యా నా చుట్టూ నువ్వు కంచి ఎందుకు తీసివేశావు? ఈ స్థితి నుంచి, ఈ పరిస్థితి నుంచి అయ్యా, ఈ స్థితి నుంచి, ఈ పరిస్థితి నుంచి నన్ను చేయి విడిచావయ్యా? అయ్యా ఈ పరిస్థితి నుంచి నన్ను ఎందుకు చేయి విడిచావయ్యా? అసలు నాకు అర్థం కావట్లేదు అయ్యా. అయ్యా నాకు అర్థం కావట్లేదు, నాకు బయలుపరిచయ్యా. నీ ముఖ కాంతి ప్రకాశింపచేయి. నీ ముఖ కాంతిలో కనబడుచున్నవి నా రహస్య పాపములు. అవి ఏంటో నేను తెలుసుకొని, నేను కడుక్కొని, నేను సంసిద్ధుని అవుతాను ప్రభువా. నీ ముఖ కాంతి నా మీద ప్రకాశింపచేయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా అని ఆశాపు అడుగుతున్నాడు. ప్రియులారా, నీవు అడగగలవా? అయ్యా ఎందుకు నీ ప్రత్యక్ష నాకు దొరకట్లేదు? అయ్యా ఎందుకు నా ప్రార్థనకు జవాబు రావట్లేదు? ఎందుకు ఈ శ్రమలు నా మీదకి నీవు అనుమతించావు? ఎందుకు ఈ శోధనల మీదకి వస్తున్నాయి? ఎందుకు నా కుటుంబం మీదకి ఈ ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి? ఈ అప్పులుపులు వస్తున్నాయి? ఈ పరిస్థితులు ఎందుకు నా మీదకి వస్తున్నాయి? ఇవన్నీ ఒకేసారి నా మీద ఎందుకు దండెత్తుతున్నాయి? ఒక విధంగా చూస్తే, ఒక పక్కన చూస్తే బిడ్డలు తిరుగుబాటులు, ఒక విధంగా చూస్తే ఇది ఒక కుటుంబంలో కలహాలు, ఒక విధంగా చూస్తే ఆర్థిక ఇబ్బందులు. ఇవన్నీ కూడా ఎందుకు నా మీదకు వస్తున్నాయి? దేనికి అనుమతించావు నీవు? ఇవన్నీ నేను తెలుసుకోవాలి ప్రభువా. వీటి నుంచి నేను విడిపించబడాలి, వీటి నుంచి నేను తప్పించబడాలి. అయ్యా నన్ను రక్షించు. నీ ముఖ కాంతి నా మీద ప్రకాశింపచేయి. ఎందుకంటే ఆయన ముఖ కాంతి మన మీద ప్రకాశింపచేయమని ఎందుకు అడుగుతున్నామంటే, ఆ ముఖ కాంతిలో మన రహస్య పాపములు కనబడుచుంటాయి. ఆ రహస్య పాపములు మనం ఒప్పుకొని కడుక్కొని ఆయన సన్నిధిలో మనం క్షమాపణ దొరికితే తిరిగి మరిపడి మనము ఆ వెలుగులో ప్రకాశిస్తాం. దేవునికి మహిమ కలుగును. అందుకే ఆ ముఖ కాంతికి మనం ప్రకాశింపచేయాలి. దేవునికి మహిమ కలుగునుగా. యెహోవా సైన్యములకు అధిపతి అయిన దేవా, శరలో నుంచి మమ్మల్ని రక్షించు. మేము రక్షణ నొందినట్లు నీ ముఖ కాంతి ప్రకాశింప. శరలోంచి మేము రావాలి. ఇదిగో మేము అపవాది శరలో ఉన్నాం. ఆ శరలోంచి ఏ శ్రమలో ఉన్నావు నీవు? ఏ బాధలో ఉన్నావు? ఏ కష్టంలో ఉన్నావు? ఏ కన్నీటిలో ఉన్నావు? వాటి నుంచి నన్ను విడిపించు, నన్ను రక్షించు. అయ్యా నీవు నన్ను బ్రతికిస్తే నీ నామం పట్టి నిన్ను మొర పెడతాను. దేవునికి మహిమ కలుగును. నీవు నన్ను రక్షిస్తే నీ నామం బట్టి మేము మొర పెడతామయ్యా. మమ్మల్ని రక్షించాయి. నీ ముఖ కాంతి నాకు దర్శనం దయచేయి. నా మీద ప్రకాశింపచేయి నీ ముఖ కాంతి. ఎందుకంటే నేను అప్పుడు తెలుసుకొని నా దోషములు, నా పాపములు, నా అతిక్రమములు నేను విడిచిపెట్టి నీ సన్నిధిలో నీ నామము కొట్టి మిమ్మల్ని మహిమపరుస్తానయ్యా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా అని ఆసాపు కీర్తన రాశాడండి. మరి మనము కూడా ప్రియులారా, మన దోషాలు, మన పాపాలు ఈ రోజున మనకి ఈ శ్రమలు వస్తున్నాయి, ఈ బాధలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, కన్నీరు వస్తుంది. ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి
అంటే దేవుని యొక్క కంచి మన చుట్టూ లేకపోవటం వల్ల శత్రువు ఏం చేస్తున్నాడంటే వాడు మన దాడి చేసి మనల్ని వాడు లోబరుచుకొని మన మీద పెత్తనం చేస్తూ ఉంటాడు, అధికారం చేస్తూ ఉంటాడు, మళ్ళీ బానిసలుగా చేసుకుంటున్నాడు. దేనికి నువ్వు బానిస అవుతున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ధనానికి బానిస అవుతున్నావా? సిరికి బానిస అవుతున్నావా? దేనికి నువ్వు బానిస అవుతున్నావు? మద్యపానానికి బానిస అవుతున్నావా? జూదానికి బానిస అవుతున్నావా? వ్యభిచారానికి బానిస అవుతున్నావా? దేనికి నువ్వు బానిస అవుతున్నావు? అది నువ్వు దేనికి బానిస అవుతున్నావు? తిండికి బానిస అవుతున్నావా? దేనికి బానిస అవుతున్నావో నీవు అంటే వాడు ఏం చేస్తూ ఉంటాడంటే నిన్ను దాన్ని ముందు ఉంచి నిన్ను వాడిని బానిసగా చేసుకుంటూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. నిన్ను వాడు బానిసగా చేసుకున్న కారణం ఏంటి? ఏదో ఒకదానికి నేను దాసుని చేసుకుంటున్నాడు, ఏదో ఒకటి నిన్ను మభ్య పెడుతున్నాడు, నీ ముందు ఏదో ఒకటి ఉంచుతున్నాడు, నువ్వు దానికి బానిస అయిపోతున్నావు. దేవునికి మహిమ కలుగునుగా. దాని నుంచి నువ్వు తప్పించబడాలి అంటే నా ప్రభు నిన్ను రక్షించాలి. నా ప్రభు నిన్ను రక్షించాలి అంటే నువ్వు నా ప్రభుని వేడుకోవాలి. నీ ముఖ కాంతి నాకు ప్రకాశింపచేయి. ఎందుకంటే ఆయన ముఖ కాంతిలో మనం ఎక్కడ తప్పిపోతున్నామో, ఎక్కడ వాడికి బానిస అయిపోతున్నామో, ఎక్కడ వైదొలిగిపోతున్నామో కనపడుతున్నాయి. కాబట్టి మనం చేసే రహస్య పాపాలు, ఆ రహస్య పాపాలు మనం ఒప్పుకొని కడుక్కోవడానికి అవకాశం ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మొదటి సమూయేలు పుస్తకం 16వ అధ్యాయం 11వ వచనం. చూడ పిల్లారా, ఇక్కడ మనం చూసినట్లయితే సమూయేలు వచ్చాడు, యెషయా ప్రవక్త దగ్గరకు వచ్చాడు. క్షమించండి, సమూయేలు యెషయి దగ్గరకు వచ్చాడు. యెషయి ప్రవక్తన యెషయా కాదు, యెషయి దావీదు తండ్రి దగ్గరకు వచ్చాడు. దావీదు తండ్రి దగ్గరకు వచ్చి, ఇదిగో యెషయి, నీ కుమారులందరినీ నా ముందుకు పిలువు అన్నాడు. అంటే తన దగ్గర ఉన్న తన కుమారులందరూ 7 కుమారులను తీసుకొచ్చి ఎదురుగుండా నిలబెట్టేశాడు. చూస్తున్నాడు, వీడు కాదు, వీడు కాదు, వీడు కాదు, వీడేనేమో అనుకున్నాడు. వీడు కాదు, దేవుడు చెప్తున్నాడు, వాడు కాదు అన్నాడు. వీడేనేమో అని ఆయన అనుకున్నాడు. ఎందుకంటే అందంగా ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు, ఎత్తుగా ఉన్నాడు, పర్సనాలిటీగా ఉన్నాడు, రాజుకు తగిన ఆ రూపం కనపడుతుంది వాడిలో. రాజుకు తగిన రూపం కనపడుతుంటే ఆ వచ్చేవాడిని చూసి వీడేనేమో అనుకుంటున్నాడు. దేవుడు ఆడు కాదు అంటున్నాడు. అలా అందరినీ చూశాడు. ఈయన ఏం చేస్తున్నాడు? పై రూపాన్ని చూస్తాడు. కానీ దేవుడు ఏం చేస్తాడు? లోపల చూస్తాడు, అంతరంగాన్ని చూస్తాడు. వీడు కాదు, వీడు కాదు, వీడు కాదు అన్నాడు. అలా 7 వెళ్ళిపోయారు. అప్పుడు అడుగుతున్నాడు యెషయితో, ఇదిగో వీళ్ళేనా, ఇంకెవడైనా నీకున్నాడా అని అడిగితే అప్పుడు అంటున్నాడు కదా, కడసారి వాడు ఒకడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడు అని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వానిని పిలువనంపించుము, అతడు ఇక్కడ వచ్చే వరకు మనము కూర్చుందమని యెషయితో చెప్పగా అతడు వానిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతని ఎర్రని వాడును, చక్కని నేత్రములు కలిగిన వాడును, చూచుటకు సుందరమునైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వారందరి సహోదరులందరి ఎదుట వారిని అభిషేకించాడు. హల్లెలూయా.
ఎప్పుడైతే అభిషేకించాడో, అభిషేకించబడిన తర్వాత దేవుని ఆత్మ అతని మీదకి బలముగా దావీదు మీదకి వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి పిల్లారా, తన ప్రజలకు కావలి వాడిగా దేవుడు ఒకరిని నియమించుకున్నాడు. అంతమందిని చూశాడు, ఏడుగురిని చూశాడు. ఏడుగురులు ఎవరు కూడా నచ్చలేదు. ఏడుగురులను కూడా ఎవరిని కూడా ఎన్నుకోలా దేవుడు. తన తండ్రి ఎన్నుకున్నాడు, పెద్దవాడిని ఎన్నుకున్నాడేమో, రెండవ వాడిని ఎన్నుకున్నాడు, మూడవ వాడిని ఎన్నుకున్నాడు. అలా ఏడుగురినే చూపించాడు తన తండ్రి. సమయాలు కూడా, ప్రవక్త కూడా అదే అనుకున్నాడు, వీడేనేమో. ఎందుకంటే వాళ్ళందరూ కూడా అందంగా ఉన్నారు, ఎర్రగా ఉన్నారు, కావాల్సిన పర్సనాలిటీ ఉన్నారు, కావాల్సిన అంత అన్ని కూడా ఉన్నాయి కాబట్టి. కానీ అంటే ప్రజల్ని పరిపాలించడానికి రాజు కావాల్సిన అర్హతలన్నీ వాళ్ళు ఉన్నాయి. కానీ ఇక్కడ చూస్తే ఆఖరి వాడు వచ్చాడు. ఆఖరి వాడు ఎలా ఉన్నాడు అంటే చిన్నవాడు, ఎర్రగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, సుందర చక్కని చక్కటి కళ్ళు కలిగిన వాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వీళ్ళన్నీ కూడా చూశాడు. చూసి ఇదిగో వీడే, వచ్చేటప్పుడే దేవుడు చెప్పేస్తున్నాడు, ఇదిగో వీడే అని చెప్పి. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, ఎందుకు ఏర్పరచుకున్నాడంటే తన ప్రజలకు కావలి వాడిగా ఏర్పరచుకున్నాడు. తన ప్రజలను కావలా కాయడానికి ఏర్పరచుకున్నాడు. దావీదుని ఎందుకు ఏర్పరచుకున్నాడండి? శత్రువు నుంచి తన ప్రజలను రక్షించడానికి, తన ప్రజలను పరిపాలించడానికి, తన ప్రజలకు న్యాయం తీర్చడానికి, తన ప్రజలను రక్షించి వారిని కాపాడడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, తన దాసుని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే తన ప్రజల రక్షణార్థమై ఏర్పరచుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. తన ప్రజలను రక్షించడానికి ఏర్పరచుకున్నాడు. చాలా మందిని ఏర్పరచుకున్నాడు దేవుడు, కొంతమందిని ఏర్పరచుకున్నాడు. అయితే దావీదు వలె దేవుని యందు ఆశ కలిగిన వారు లేకపోయారు. వాళ్ళు ఇశ్రాయేలు పాపము చేయడానికి కారకులుగా మారిపోయారు. కానీ దావీదు అలా కాదు. ప్రజలందరూ కూడా దేవుని ఆరాధించేటట్లుగా చేశాడు, దేవుని మహింపరిచేటట్టుగా చేశాడు, దేవుని మీద ఆనుకోవడం ఎలాగో నేర్పించాడు. దేవుని సన్నిధిలో ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, దేవుని సన్నిధిలో ఎలా వర్ధిల్లాలో కూడా నేర్పించేశాడు. దేవునికి మహిమ కలుగును. ఎవరికైతే నియమించాడో దావీదుని దేవుడు ఎవరికైతే నియమించాడో వారందరూ కూడా, మనకు కూడా ఈ రోజున దావీదు మాదిరిగానే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును. మనకు కూడా దావీదు మాదిరిగానే ఉన్నాడండి. ఆ మాదిరికర జీవితం మనకు కూడా ఇచ్చాడు దావీదు. దేవునికి మహిమ కలుగును. దేవుని ఆరాధించడం ఎలా ఆరాధించాలో చెప్పాడు, దేవుని ఎలా మహిమపరచాలో చెప్పాడు, దేవుణ్ణి ఎలా కొనియాడాలో చెప్పాడు, దేవుని కోసం ఎలా నిలబడాలో చెప్పాడు. దేవుని యొక్క యుద్ధములను చేసిన వాడు దావీదు. దేవునికి మహిమ కలుగునుగా. తన ప్రజలను ఎలా కావలి కాయాలో నేర్పించిన వాడు దావీదు. దేవునికి మహిమ కలుగునుగా. తన ప్రజలను కావలి కాసిన వాడండి. శత్రువు నుంచి తన ప్రజలను విడిపించిన వాడండి. తన ప్రాణమును సైతము లెక్క చేయక శత్రువులను ఎదుర్కొన్నవాడు దావీదు. ఎందుకని? తన ప్రజల కోసం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. తన ప్రజల కోసం తన ప్రాణమును సైతం లెక్క చేయకుండా నిలబడిన వాడు. దేవునికి మహిమ కలుగునుగా. అందుకే ఏమన్నాడు అంటే, పేతురు గారితో ప్రభు ఏమన్నాడు అంటే, యోహాను శుభవార్త 20వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే, యోహాను కుమారుడు అయిన సీమోను, నువ్వు నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అడుగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను, అది నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయమని చెప్పాడు.
ముమ్మారు అడిగాడు, ముమ్మారు కూడా పేతురు చెప్తానే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగా. నా గొర్రెలను నీవు కాయము. దేవునికి మహిమ కలుగుగా. ఎందుకు గొర్రెలు కాయమంటున్నాడు? దేనికి గొర్రెలను కాయాలి? శత్రువు వచ్చి గొర్రెలను ఎత్తుకుపోకుండా, శత్రువు వచ్చి గొర్రెలు పక్కదారి పట్టనివ్వకోకుండా, శత్రువు వచ్చి ఆ గొర్రెలు సొరపడకోకుండా, శత్రువు వచ్చి ఆ గొర్రెలను అందించుకోకుండా కావాలి కాయాలి. దేవునికి మహిమ కలుగుగా. దీని అర్థం ఏంటంటే, నా మందను మేపు, నా గొర్రెలను కాయి, నా గొర్రెలను మేపు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? సంఘమని గొర్రెలు, సంఘమనే గొర్రెలు తన బిడ్డలను కాయాలి. దేవునికి మహిమ కలుగుగా. తన బిడ్డలు ఏం చేయాలండి? కాయాలి, సంఘాన్ని కాయాలి. ఆ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా కాయాలి. ఆ కాయటం కోసమే ఇదిగో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, వీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని ఎందుకు అడిగాడంటే, దేవుని ప్రేమను పొందినవాడు, దేవుని ప్రేమించిన వాడు తన సంఘమును కూడా ప్రేమిస్తాడు. దేవునికి మహిమ కలుగుగా. దేవుణ్ణి ప్రేమించేవాడు, ఆ దేవుడు సంఘాన్ని స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు కాబట్టి మనం ఏం చేస్తాం? ఆ సంఘాన్ని కావలి వాడు ఏం చేస్తాడు? కాయవాడు ఏం చేస్తాడు? సంఘాన్ని జాగ్రత్తగా కాస్తాడు. అందుకే పేతురుకి అప్పగించాడు. అన్ని మార్లు పేతురుని అడిగాడు, ఎక్కడైనా విసుక్కుంటాడేమో అని చెప్పి, ఎక్కడైనా ఇదవుతాడేమో అని చెప్పి, మరి మాట వేరే మాట ఏమన్నా అతను పలుకుతాడేమో అని చెప్పి ముమ్మారు అడిగాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజం పిల్లారా. అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట అన్నాడు. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 25వ వచనం నుంచి మనం ధ్యానించుకుందాం. ఇదిగో దేవుని రాజ్యం గురించి ప్రకటించుచు నేను మీ మధ్యన సంచరించుచుంటిని. మీలో ఎవరు కూడా ఇక మీద నా ముఖం చూడరని ఇప్పుడు నాకు తెలుసు. చూడు, మీలో ఎవరి నాశనమైన విషయమును నేను దోషిని కానని నేడే మిమ్మల్ని సాక్ష్యం పెడుతున్నా. చూడండి, ఎవడి దోష విషయమై నేను అన్నమాట ఏంటి? ఎవరి నాశనం విషయం నేను దోషిని కాను అంటే నేను కారకుని కాదు. మీలో ఎవరి నాశనం గురించి నాకు సంబంధం లేదు. నేను కారకుని కాదు. మీరు నాశనం అయిపోవడానికి నేను కారకుని కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? ఆయన చెప్పాల్సినవి చెప్పాడు, నేర్పించాలని నేర్పించాడు. ఇక మీద నీవు గనక నశించిపోతే దానికి నేను దోషిని కాదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే యెహెజ్కేలుతో దేవుడు చెప్పాడు, ఇదిగో యెహెజ్కేలు, నీ వెళ్ళి నీ ప్రజలతో నువ్వు చెప్పు, అతనితో నువ్వు చెప్పు, ఇదిగో నీవు చేసిన పాపం విడిచిపెట్టి, ఆ దోషం విడిచిపెట్టి నీవు తిరిగి నువ్వు సరి చేసుకొని నా దగ్గరకు వచ్చిన నువ్వు బ్రతుకుతావు అని చెప్పు. అలా అని నీవు చెప్పావు అంటే, వాడు మారలేదు అంటే దానికి నుంచి నీవు విడిపించబడతావు. దానికి నీకు సంబంధం ఉండదు. లేదా ఒకవేళ నీవు చెప్పకుండా కనుక వాడు ఆ దాని నుంచి తప్పించుకోలేదనుకో, ఆ దోషం నుంచి తప్పించుకోలేదు, ఆ తీర్పు నుంచి తప్పించుకోలేదనుకో, నీవే దానికి ఉత్తరవాదిగా ఉంటావు. అయితే కావలివాడు ఖడ్గమొచ్చుట చూసి బాకానాదము ఓదనందు చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు, ఖడ్గము వచ్చి వారిలో ఒకని ప్రాణము తీటయు తటసించిన ఎడల వాడు తన దోషం బట్టి పట్టబడినను నేను కావాలి వాని యొద్ద వాడి ప్రాణం గురించి విచారణ చేస్తాను. కావాలి వాని యొద్ద. ఊరికి సంఘ కాపరి అంటే ఊరికి ఉండడండి. దేవుడు నియమించబడిన కాపరి ప్రతి ఒక్క విషయమై బిడ్డ విషయమై లెక్క చెప్పాలి. దేవుడు చెప్పమన్నా చెప్పాలి. ఏ మాట అయితే ఆ మాట చెప్పాలి. ఇదిగో నీవు చేసిన తప్పు, ఈ తప్పు నుంచి నువ్వు విడిపించబడాలి అంటే నువ్వు ఇదిగో ఇలా చేయాలి అని చెప్పాలి. నాకెందుకులే ఆ చెప్పిన కానించి
నువ్వు నాకు కావాలని అంటున్నావు, నన్ను టార్గెట్ చేసి అంటున్నావు, లేదా ఇదిగో నువ్వు ఇది చేస్తున్నావు, నన్ను బ్లైమ్ చేస్తున్నావు అంటారు. నాకు ఎందుకులని ఊరుకున్నాడు అనుకోండి, ఆ దోషం ఎవరి మీద పడితే, ఒకవేళ ఆవిడ మీదకి ఆ శాపం వచ్చి పడింది, అది తెచ్చాడు అనుకోండి, ఆ దోషం ఎవరి మీద పడితే కావలి వాడి మీద పడద్ది. అది చెప్పమన్న మాట వెళ్ళిపోయి చెప్పేశాడు అనుకోండి, ఆ దోషంకి పాత్రుడెవడు చెప్పినా సరే వినలేదు కాబట్టి ఆ దోషం వాడి మీద పడతాయి కాబట్టి దానికి వాడే ఉత్తరవాది. దేవునికి మహిమ కలుగు. అతడు దేశం మీద కటకమొచ్చుట చూసి బాకా ఊది, ఇదిగో నీ మీదకి కటకం రాబోతుంది, ఇదిగో నీ మీద శాపం రాబోతుంది, ఇది దోషం ఉంది, నువ్వు తప్పించుకోవాలంటే నువ్వు ఇలాగే ఉండాలి అని చెప్పినప్పుడు వాడు తప్పించుకోకుండా వాడు అలాగే ఉన్నాడు అనుకో. ఆ శబ్దం విని, బాకానాథం విని జాగ్రత్త పడనందున, ఖడ్గము వచ్చి వాడి ప్రాణము తీసినందున, వాడు తన ప్రాణానికి తానే ఉత్తరవాది. ఎందుకంటే కావలి వాడు బాకాను ఊదాడు, శబ్దం చేశాడు, అది విని వాక్యం చెప్పాడు, అది విని వాడు మారు మనసు పొందలేదు కాబట్టి తన ప్రాణానికి తానే ఉత్తరవాది. దేవునికి మహిమ కలుగుగా. అర్థమైందమ్మా? అంటే ఎవరు చేసుకున్నది వాళ్ళకి. కాకపోతే ముందు ఏం చేస్తారంటే సేవకుడు ఏం చేయాలి? వాక్యంలో హెచ్చరించాలి, శబ్దం చేయాలి, బోర ఓదాలి. దాన్ని నువ్వు సరి చేసుకుని లోపడితే నీ ప్రాణం దక్కించుకుంటావు. లేదా నువ్వు సరి చేసుకోకపోయినా, నువ్వు వాక్యం వినకపోయినా నీ దానికి నువ్వే ఉత్తరవాది. ఒకవేళ ఈ సేవకుడు కనుక చెప్పలేదు అనుకో, అప్పుడు సేవకుడు నీకు తెలియదు కాబట్టి, కటకం వస్తుందన్న విషయం నీకు తెలియదు కాబట్టి సేవకుడు దానికి బాధ్యుడవుతాడు. ఇప్పుడు సేవకుడు ఆల్రెడీ చెప్పేస్తాడు కాబట్టి ఇక సేవకుడికి సంబంధం ఉండదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇక్కడ కూడా అపోస్తలుడైన పౌలు గారు అదే అంటున్నాడు. ఏమంటున్నాడు? వచ్చిన ఆ అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 26వ వచనం. కాబట్టి మీలో ఎవరి నాశనం విషయమైనను నేను దోషుణ్ణి కాదు. నేడే మిమ్మల్ని సాక్ష్యం పెడుతున్నా. దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా మీరేమి కూడా చూడండి. దేవుని సంకల్పం అంతా దేవుడు నాకు బయలుపరిచిందంతా కూడా నేను మీతో చెప్పేశాను. నేను ఇంకా దాంట్లోంచి ఏం రాసుకోవాలా. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షునిగా ఉంచెను, ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మను గూర్చి జాగ్రత్తగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షుడిగా ఉంచాడు. ఆ యావత్తు మందను గూర్చి మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఆ మందను గురించి జాగ్రత్తగా ఉండాలి. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం ఇది. ఈ సంఘాన్ని చెరపడానికి, ఈ సంఘాన్ని పాడు చేయటానికి, సంఘమును భ్రష్టు పట్టించడానికి చేయకూడదు. మరి ఏం చేయాలి? దేవుడు సంపాదించిన సంఘము కాబట్టి, ఆయన రక్తంతో కొన్న సంఘం కాబట్టి ఆ సంఘాన్ని ఏం చేయాలి? ఏం చేయాలండి? జాగ్రత్తగా కాపు కాయాలి. జాగ్రత్తగా ఆ సంఘాన్ని కాపు కాయాలి. కావలి వాడి పని అది. జాగ్రత్తగా సంఘాన్ని కాపు కాయాలి. ఎలా కాయాలి? కాసి ఏం చేయాలి అంటే, కింద వచ్చిన కదండి 29. నేను వెళ్ళిపోయిన తర్వాత ఏమొస్తాయంట? ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు వస్తాయి. అది కావలి వాడు కాపలా కాస్తున్నాడు ఎంతకాలం ఏవి కూడా నీ మీదకి రావు, నీ కుటుంబం మీదకి రావు. కానీ కావలి వాడు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆ కావలి వాడు అక్కడి నుంచి పక్కకు వెళ్ళంగానే క్రూరమైన తోడేళ్ళు వస్తాయి. తోడేళ్ళు ఏం చేస్తుంది? చీల్చి తినేస్తుంది.
చంపేసి చీల్చేస్తుంది. అలాంటి క్రూరమైన తోడేలు వస్తాయి. అవన్నీ వస్తాయని నేను ఎరుగుదును. ఆ తోడేలు ఏం చేస్తాయి? మందను కనికరిస్తే కనికరించు. చూడండి, శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని. చూడండి, కొంతమంది ఏం చేస్తారు? శిష్యులను, సంఘంలో ఉన్న శిష్యులనే చెరగొడుతూ ఉంటారు. చెరగొట్టు వచ్చేదా అదే కూసేగాడితో వచ్చి మేసేగాడిని కూసేగాడితో చెరగొట్టినట్టు ఇలా సంఘంలో ఉన్న వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే చెరగొడుతూ ఉంటారు. ఎందుకు? వాళ్ళే తోలుకుపోవటానికి చెరగొడుతుంటారా? వంకర మాటలు పలికే మనుషులు సంఘాల్లోనే బయలుదేరుతుంటారు. కావున చూడండి, 3 సంవత్సరాలు ఆ కావలి వాడు ఏం చేశాడంట? ఆ సంఘం గురించి 3 సంవత్సరాలు రాత్రి పగలు కూడా కన్నీరు విడుచుచు ప్రతి మనిషిని కూడా మానక బుద్ధి చెప్పాడంట. అది మీరు జ్ఞాపకం చేసుకుని మెలకుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. 3 సంవత్సరాలు కన్నీరు విడుచు ప్రతి మనిషి కూడా మానక బుద్ధి చెబుతూ వచ్చాడు కదా, అది మీరు మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతేకాదండి, ఇంకా కావలి వాడు ఏం చేస్తాడు? యెషయా పుస్తకం 5వ అధ్యాయం 51వ వచనం. 5వ అధ్యాయం 1వ వచనం. నా ప్రియుడు గురించి పాడేదను వినుడి, అతని ద్రాక్ష తోటలను బట్టి నాకిష్టుడైన వాని గురించి పాడేద వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉంది. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించాడు. దాని మధ్య బురుజు కట్టి వాటి వేయించి ద్రాక్ష తొట్టి తొలిపించాను. ద్రాక్షవల్లి ఫలింపవలెనని ఎదురు చూస్తూ ఉండేను, కానీ అది కారు ద్రాక్షలు. ఏ ద్రాక్ష కాస్తుందండి? ఆయన ఏ ద్రాక్షలో ఎదురు చూస్తున్నాడు? అది ఫలించాలని శ్రేష్టమైన భూభాగంలో నాటాడు, దాన్ని చుట్టూ త్రవ్వాడు, ఎరువు వేశాడు, జాగ్రత్తగా పెంచుకుంటూ వచ్చాడు. అది ఫలము ఫలించే సమయం వచ్చింది, అది కాపు కాసే సమయం వచ్చింది. అది కాపు కాసింది, కానీ ఏ కాపు కాసింది? కారు ద్రాక్ష. జాగ్రత్త ప్రియులారా, నా ప్రభు నిన్ను నాటాడు, నిన్ను పెంచాడు, పెద్ద చేశాడు, నువ్వు విస్తరించావు, వ్యాపించావు. ఇప్పుడు నీవు కాపు కాసే వయసుకు వచ్చావు, కాపు కాస్తున్నావు. ఆ కాపు కాసేటప్పుడు నీ కాపు ఎలా ఉంది? నీ ఫలం ఏ ఫలం ఫలిస్తున్నావు? కారు ద్రాక్ష ఫలిస్తున్నావా? అది పనికిరాదు, తినడానికి పనికిరాదు. కారు ద్రాక్ష చేదుగా ఉంటుంది, అది చెడిపోయింది. కారు ద్రాక్ష ఏ ఏ ఏ ఫలం ఫలిస్తున్నావు? ఏ ఫలము నీవు ఫలిస్తున్నావు? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కారు ద్రాక్షలు కాయటం కారణం ఏంటి అని అడుగుతున్నాను. నీవు చెడిపోవడానికి కారణం ఏంటి? నువ్వు ఈ ఫలం ఫలించిపోవడానికి కారణం ఏంటి? నువ్వు శ్రేష్టమైన ఫలం, నువ్వు ద్రాక్షావళిగా నువ్వు ఫలించాలి కదా, శ్రేష్టమైన ద్రాక్ష గెలలు నువ్వు ఇవ్వాలి కదా. మరి ఈ రోజున నువ్వు కారు ద్రాక్ష కాస్తున్నావు, కారణం ఏంటి? నువ్వు చెడిపోవడానికి కారణం ఏంటి? నువ్వు మంచి ఫలము ఫలించాల్సింది. అలా మంచి ఫలం ఫలించకుండా ఈ రోజున ఈ చెడ్డ ద్రాక్షలు, ఈ చేదైన కారు ద్రాక్ష ఫలించడానికి కారణం ఏంటి అని నా ప్రభు అడుగుతున్నాడు. మరి జవాబు నీ దగ్గర ఉందా? జవాబు నీ దగ్గర ఉందా? నువ్వు ఎందుకు కారు ద్రాక్ష ఫలిస్తున్నావో దాన్ని చెప్పడానికి జవాబు నీ దగ్గర ఉందా? నా ప్రభు అడుగుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. కింద వచ్చిన కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయమై నాకు న్యాయము తీర్చండి అని మిమ్మల్ని అడుగుతున్నాను.
ప్రభు అడుగుతున్నాడు, ఇదిగో ఓ యెరూషలేము నివాసులారా, ఓ యూదావారులారా, ఇదిగో నా ద్రాక్ష తోట ఈరోజు కారు ద్రాక్ష ఫలిస్తుంది. కారణం ఏంటని నేను నాకు న్యాయం తీర్చి రండి. ఇదిగో నేను దాన్ని చుట్టూ త్రవ్వాను, దాన్ని ఎక్కడి నుంచో తీసుకొచ్చా, నేను నాటా, దాని శ్రమలోంచి, బాధలోంచి, కష్టంలో, కన్నీటిలోంచి విడిపించా, దాన్ని కావలసినవన్నీ కూడా నేను సమకూర్చా, అన్ని కూడా నేను సిద్ధపాటు చేశా. ఈ రోజున దాని ప్రతి అవసరం తీర్చబడింది, ప్రతి అక్కర తీర్చబడింది, అది శ్రేష్టమైన ఆహారం తింది. ఈ రోజున అది ఫలించే సమయం వచ్చేపటికి కారు ద్రాక్షలు కాస్తుంది. అది కారణం ఏంటో నాకు తెలియాలి. ఎందుకు తప్పిపోయింది, ఎందుకు వైదొలిపోయింది, ఎందుకు నా నుంచి దూరం అయిపోయింది, కారణం నాకు తెలియాలి. నాకు న్యాయం తీర్చండి. రేపొద్దున భూమి ఆకాశాలని పిలవబోతున్నాడు దేవుడు. ఓ ఆకాశమా, ఓ భూమి రండి, ఇదిగో నేను పిల్లల్ని పెంచి పెద్ద చేశా, పిల్లల్ని పెంచి పెద్ద చేశా. ఈ రోజున వాళ్ళు నాకు అమ్మా నా మీద తిరుగుబాటు చేశారు. వీరు కారు ద్రాక్షలు కాయడానికి కారణం ఏంటి? శ్రేష్టమైన ద్రాక్షలు ఫలిస్తాయని నేను వీళ్ళని పెంచానే, నేను పెద్ద చేశానే. ఈ రోజు నాకు కాని ఫలాలు ఫలిస్తున్నాయి. నేను నా ద్రాక్ష తోట చేసిన దానికంటే మరి ఇంకా ఎంత నేను చేయగలను? అది ద్రాక్ష కాయలు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటానికి కారణమే. ఆలోచించండి. నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియచెప్పేదను. నేను అది మేయునట్లుగా దాని కంచెను ముందుగా మనం మాట్లాడుకున్నాం. ఎక్కడ? ఆసాపు కీర్తనలో అడిగాడు, అయ్యా కంచి ఎందుకు తీసివేశావు, కంచి ఎందుకు తీసివేశావు? ఒక పక్కన చూస్తే ఆ తీగలు మనుషులు గిలి వేస్తున్నారు, ఒక పక్కన చూస్తే పశువులు మేసి వేస్తున్నాయి, ఒక పక్కన చూస్తే పంది కొలగించేస్తుంది. మరి కంచి ఎందుకు తీసివేసేవి అన్నప్పుడు ఇక్కడ దానికి కారణం చెప్తున్నాడు. ఏమని? అది కారు ద్రాక్ష కాస్తుంది. శ్రేష్టమైన ఫలం ఫలించాల్సింది కారు ద్రాక్ష కాస్తుంది. దానికి కారణం ఏంటి? నాకు న్యాయం తెచ్చు. దానికి ఏమైనా లోటు చేశానా, ఏం తక్కువ చేశానా, ఏదైనా తక్కువ అయిందా? అన్నీ కూడా నేను సమృద్ధిగా ఇచ్చానే, అన్నీ కూడా అత్యధికంగానే ఇచ్చానే. ఎక్కడ నా ద్రాక్ష తోటకి నేను కొదువు చేయలేదే. ఈ రోజు మరి అది తప్పిపడిన కారణం ఏంటి? దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా అని నా ప్రభువు అడుగుతున్నాడు. అది గోడల దాకా వ్యాపించిందిగా, దాని గోడలను ఆశ్రయం చేసుకుందిగా. ఇప్పుడు దాని గోడలను కూడా తొక్కివేసి పడగొట్టి దాన్ని నాశనం చేస్తాడు. ఇక అది శుద్ధి చేయబడదు, అది పారతో త్రోవబడదు. దానిలో గెచ్చ పొదలను, బలి రక చెట్లు అవి బలిసి ఉంటాయి. గెచ్చ పొదలు, బలి రక చెట్లు, గెచ్చ పొదలు తెలుసా ఏమ్మా? గెచ్చ పొదలు తెలుసా? గెచ్చకాయలు తెలుసా? దాని పొదలు ఎట్లా ఉంటాయి? దాని పొద ఎట్లా ఉంటుంది? చూడలేదా? ఇప్పుడు చెట్ల మీద పాకుద్ది, తాడి చెట్ల మీద పాకేద్దా? గెచ్చకాయలు చూసారు పొద, దానికి తీగలు ఇప్పుడు చూడలేదా? చెట్లు చూడలేదా? తాడి చెట్ల మీద పాకుద్ది. అది దాని నిండా ముళ్ళే ఉంటాయి, దాని నిండా ముళ్ళే ఉంటాయి. అవి ఇంత కాయలు కాస్తే దాంట్లో కాయలు ఉంటాయి, 7-8 కాయలు ఎన్నో ఉంటాయి, గింజలు ఉంటాయి, గెచ్చకాయలు అంటారు. అది ఆ విధంగా బలు రక చెట్లును గెచ్చ పొదలు మొలుస్తాయి అంట. ఎక్కడ? శ్రేష్టమైన భూమిలో, దాన్ని శ్రేష్టమైన సారవంతమైన భూమిలో నాటి పెడితే, సారవంతమైన సంఘములో పెడితే అవి ఏమైపోతున్నాయి? ఆఖరికి శపించబడి కారు ద్రాక్షలు కాసింది కాబట్టి అవి శపించబడుతున్నాయి. బలు రక చెట్లును గెచ్చ పొదలు అవి బలిసి వాటిని అనగదొక్కారు. దేవునికి మహిమ కలుగును గాక. చాలండి. ఇక చూడండి పిల్లారా, ఈ విధంగా శాపం వచ్చి పడుతుంది ఆశీర్వాదానికి బదులుగా.
ఆయన కంచి తీసివేశాడు. అవి ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి? కారణం ఏంటంటే అవి కారు ద్రాక్ష, అంటే పనికిరాని ద్రాక్షలు కాస్తున్నాయి. దేవునికి పనికిరాని ద్రాక్ష. ఆ కారు ద్రాక్ష అంటే చేదైంది. చేదు ఎందుకు వచ్చింది నీలో? ఎందుకు అసలు చేదు రావడానికి కారణం ఏంటి? నిన్ను శ్రేష్టంగా పెంచానే, శ్రేష్టమైన వాక్యములో పెంచానే, శ్రేష్టమైన సంఘంలో పెంచానే, నీకు కావాలి వాడు ఎప్పుడు కూడా నీ ఎప్పుడు శబ్దం చేస్తూనే ఉన్నాడే. మరి నువ్వు ఎక్కడ తప్పిపోవడానికి కారణం ఏంటి? నీలో రాకూడనిది రావడానికి కారణం ఏంటి? దేవునికి మహిమ కలుగునుగా అని నా ప్రభువు అడుగుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. కానీ ప్రియులారా, అసలు నువ్వు ఎలా ఉండాలి? నిన్ను ఎలా కావలివాడు ఎలా సిద్ధపరచాలి? మన ప్రధాన కాపరి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం ధ్యానించుకుందాం. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యలో ఉన్న దేవుని మందను ఆ మంద పైన విచారణ చేయొచ్చు, దానిని కాయుడి మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువునైనట్లు ఉండక మందకు మాదిరిగా ఉండాలి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడవారిని మహిమ కిరీటము పొందుదురు. హల్లెలూయా. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ఆ ప్రతిఫలం పొందుకుంటాం. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి నువ్వు మందకు మాదిరిగా ఉండాలి. మందకు మాదిరిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఆ మందకు మాదిరిగా ఉండి ఆ కావలి వాడు ఎలా సిద్ధపరుస్తాడు అంటే చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరు అందరి ఎదుట మీరు దీన మనసు అనే వస్త్రం ధరించుకోండి. మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులై ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఎక్కడ కూడా హెచ్చించిపోకూడదు. మనం ఒకడు ఎక్కడ కూడా గర్వం అహంకారం అనే మనలోకి రాకూడదు. మనం దీన మనసు కలిగి ఉండాలి. తగిన సమయమున దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. అంతేకాదు, ఒక కావలివాడు ఎలా సిద్ధపరుస్తాడు అంటే, ఒక కావలివాడు ఆయన కావలి కాయటం అంటే నిన్ను కావలి కాయటం అంటే నిన్ను ఎలా కావాలి అంటే శత్రువు నీలోనికి రాకోకుండా, శత్రువు నీలో సొరబడకోకుండా, నీవు బానిసవు కాకోకుండా ఎప్పటికప్పుడే కావలివాడు ఏం చేయాలి? నిన్ను బోర శబ్దం ఊదుతూ ఉండాలి. ఎప్పుడు కూడా నేను హెచ్చరిక చేస్తూ ఉండాలి. ఆ శబ్దం నువ్వు వింటూ ఉండాలి. ఆ శబ్దం ఏ శబ్దం అనేది నీవు గ్రహించగలగాలి. దానికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రియులారా, మనమంతా కూడా ప్రభు యొక్క కావలిలో మనము భద్రపరచబడి ఉన్నాం. ఆయన మన చుట్టూ కూడా ఆయన కంచి వేసి ఉన్నాడు. ఆ కంచిలో మనం ఉన్నాం కాబట్టి మనం ఎన్నడూ కూడా తప్పిపోం. ఒకవేళ వైదొలిగిపోయినా మనం ఏం చేయాలంటే ఆయన బ్రతిమాలుకో, అయ్యా నీ ముఖ కాంతి నా మీద ప్రకాశింపచేయి. ఎందుకు నీ ముఖ కాంతి నా మీద ప్రకాశించేవనంటే ఆ ముఖాంతిలో నా రహస్య పాపములు కనబడుచున్నాయి. అంటే ఆ రహస్య పాపాలు ఎప్పుడైతే మనమే కనబడుతున్నాయో మనం దాన్ని కరుపుకొని ఒప్పుకుంటాం. కాబట్టి ఆయన మనలను ఆయనతో సరిసమంగా నిలబెట్టుకుంటాడు. ఎందుకంటే మనం శుద్ధులుగా పరిశుద్ధులుగా ఆయనతో సరి అయిన జోడుగా మనం నిలబడటానికి అర్హత పొందుకుంటున్నాం. కాబట్టి దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజం పిల్లారా, మళ్ళీ మూలవాక్యంలోకి వెళ్ళినప్పుడు మిమ్మును కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను,
ఆలకించుడి, వారు చేయు బూర ధ్వని వినబడుచున్నది. వారు చేసే బూర ధ్వని ఏంటి? ఇదిగో ప్రభువు వస్తున్నాడు, నీవు సిద్ధంగా ఉండు. ప్రభు వస్తున్నాడు, నువ్వు సిద్ధంగా ఉండు. అంటే నువ్వు సరిచేసుకో, నువ్వు శుద్ధీకరించుకో, నువ్వు పరిశుద్ధపరచుకో. నీవు ఆయన వచ్చేటప్పటికి నువ్వు యోగ్యురాలుగా, పరిశుద్ధిగా, పవిత్రంగా, నీవు యథార్థముతో ఆయన ముందు కనపడాలి. అప్పుడు ఆయన నీతి, ఆయన పరిశుద్ధ, ఆయన యథార్థత నీలో కనపడినప్పుడు నిన్ను ఆయన కోట్ల సంవత్సరాలు చేయడానికి ఆయన రాజ్యంలోకి తీసుకుని వెళ్తాడు. కాబట్టి బోర శబ్దము, వినే శబ్దము స్పష్టంగా వినాలి. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రియులారా, మనము అంత్య దినాల్లో ఉన్నాం, అపాయకరం దినాల్లో ఉన్నాం, ఆఖరి దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి మనకు వినబడుతున్న శబ్దం విని మనం అంతా ఏం చేయాలంటే మనము సిద్ధపరచుకోవాలి. మనం సంసిద్ధం చేసుకొని ఆయన రాకడికే మనం ఎదురు చూసేవారుగా ఉందముగాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. మరి ఆ కోసం కూడా కొంచెం ప్రార్థన చేయండి. బలహీనంగా ఉంది.